భర్త గెలుపు కోసం దామచల నాగ సత్యలత, తండ్రి గెలుపు కోసం కుమార్తె దామచల అనిశలక్ష్మి ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఒంగోలు నగరంలోని 37వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు. వినరండి జనులారా, విషయం ఒకటుంది, కనరండి ప్రజలారా, మాటల కందనిది. మహిళా మా తల్లికి శక్తి చేయూతొస్తోంది, ఆంధ్ర తలరాతను మార్చే సమయం వచ్చింది. తెలుగు తల్లి బిడ్డల్లారా, భరోసా అంటే ఇది, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే అని. ఓ తెలుగు తల్లి బిడ్డల్లారా, భరోసా అంటే ఇది, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే అని. మహాశక్తి పథకాన్ని ఇచ్చే మనసే వచ్చింది, మహిళకు ధైర్యం ఇది అండి. ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు, సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. ఎన్నియాలో
దీపం ఇల్లాలేగా వినవే ఓ తల్లి, పొయ్యి మంటకు మించిన గ్యాసు రేటు మంటలు అధికమని, అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని, దీపం పథకం ఉచితంగానే వస్తోందింటికని, ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా, ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా, మన బాబే వస్తుండు, చంద్రబాబే వస్తుండు. మహిళా శక్తిని మించిన రూపం ఇంకోటేది అని, స్త్రీ గౌరవాన్ని పెంచే మనసే అందరికుండాలి, తెలుగు మహిళకు బలాన్ని ఇచ్చే పథకం వస్తోంది, చంద్రబాబు నాయుడు గారి హామీ వస్తోంది, టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా, టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా, ఈ పథకం వస్తుంది మహాశక్తి పథకమిది. అండి ఈరోజు ఇక్కడ మేము 37వ డివిజన్లో ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నాం గాంధీనగర్లో. చాలా బాగుంది రెస్పాన్స్ అయితే కూడా అంతా బాగా ఆదరిస్తూ ఉన్నారు అంతాను అంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది జనార్దన్ ఉన్న టైంలో ఒంగోలు ఎలా ఉండేది, ఇప్పుడున్న పరిస్థితిలో ఒంగోలు ఎలా ఉందని ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ప్రతి దాని గురించి కూడా వెళ్తుంటే చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇదివరకు జనార్దన్ ఉన్నప్పుడు అంతా క్లీనెస్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, క్లీన్ చేయడం కానీ, వాటర్ కానీ కరెక్ట్గా టైంకి వచ్చేదమ్మా. ఇప్పుడు ఏమీ లేదు. చాలామంది ప్రాబ్లం ఏంటంటే పెన్షన్లు పోవటాలు, రేషన్ కార్డులు తీసేయడాలు, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. అంతా కూడా ఆదరణ చాలా బాగుంది. తప్పకుండా జనార్దన్ గారు ఘన విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం. మేము జనార్దన్ గారు నామినేషన్ వేశారు ఒంగోలు. ఇక్కడ ఆ జనాలు అంటే అంతా స్వచ్ఛందంగా, మేము ఎవరు కూడా ఎక్కడికి ఏదో పేమెంట్ ఇష్యూ కానీ ఎవరిని ఏదో తోలడం కానీ ఏం జరగల, అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఆ జనాన్ని చూస్తేనే అర్థమవుతుంది అందరికీ కూడాను. జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా తప్పకుండా ఘన విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒక విషయం అందరికీ చెప్పాలి, పల్లిపాలెం త్రేవ ప్రాంతం నుంచి మహిళలు కానీ, ఇక్కడ ఉన్న మనుషులు, అక్కడ ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా నడుచుకుంటూ ఒంగోలు వరకు వచ్చారు. అంటే అంత అభిమానంతో అంత దూరం నుంచి కూడా టెండలో కూడా నడుచుకుని వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి కోసం వచ్చారు. అందరికీ కూడా పేరు మా కృతజ్ఞతలండి. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలుకి ఎంత అభివృద్ధి చేశారనేది జనానికి తెలుసు. వాళ్ళు ఓటు జనార్దన్కి వేయాలని మేము ఆశిస్తున్నాము. ఇది రాక్షసుడికి, రావణాసురుడికి, రాముడికి జరిగే పోరాటం అమ్మ ఇది. నేను చేసేది అంటున్నాడు. మన రాముడిలాగా చంద్రబాబు నాయుడు బీజేపీని, ఈ పవన్ కళ్యాణ్ని, జనసేనని కలుపుకొని పోతున్నాము. ఏదైనా కలుపుకొని పోవాలన్నా, మంచి చేయాలన్నా ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. రాముడు ఎట్లయితే వానరుల్ని అందరినీ కలుపుకొని ఎట్లయితే పోరాడాడో అదే పోరాటం చేస్తున్నాడు. తప్పకుండా సైకిల్ గుర్తుకేసి మనం అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మన ఒంగోలుకి అభివృద్ధి జరగాలంటే జనార్దన్ గారు రావాలి అనేది జనంలో బాగా ఉంది. ఈరోజు నామినేషన్ రోజు మేము చూసాం కూడా ఆ అభిమానము ఓటు ద్వారా తెలియజేసి గెలిపించాలా, అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా మనకి లోకలు తెలిసిన అతనికే మనం ఎంపీగా కూడా గెలిపించుకోవాలని ఆశిస్తున్నాను.